రైతు భరోసా ఏది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడిస్తారు? క్యాబినెట్ సమావేశం అయిపోయింది. క్యాబినెట్లో రైతు భరోసా గురించి చర్చిస్తారని రైతులు ఆశపడ్డారు. నిధులు విడుదల డేట్ కూడా చెప్తారని ఆశపడ్డారు. కానీ రైతు భరోసా ప్రస్తావనే లేదు. మరి దేని మీద చర్చిస్తారు? ఎవరి కోసం మీరు పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారు? మీది ప్రజాపాలన అయితే మీది రైతు అనుకూల ప్రభుత్వం అయిద్దా? రైతులకు మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఒకసారి రైతు భరోసా ఎగ్గొట్టారు. 15,000 ఇస్తా అని ఇవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేం ప్రజాపాలన? ఇదేమి రైతు అనుకూల ప్రభుత్వం? మీకేం సిగ్గు అనిపించట్లేదా? రాష్ట్రంలోని రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకు పెట్టుబడి సాయం చేయటంపై కనీస ప్రస్తావన లేదు ఇప్పటివరకు. ఏదో అనుకూల మీడియాలో లీకులు ఇవ్వటం, దాన్ని రైతుల్ని ఇక వచ్చింది రేపు వచ్చింది మాపు వచ్చింది అని రైతులు ఎదురు చూసేటట్టు చేయటం తప్పితే ఏమన్నా ఉందా? రైతు భరోసా ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. రైతులకు ఇవ్వడానికి 9,000 కోట్లు మీ దగ్గర. మహాత్మా గాంధీ బాపు ఘాట్ నిర్మించడానికి 5,000 కోట్లు ఖర్చు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మూసీ ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్ట్ చేపట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. రాహుల్ గాంధీ కుటుంబానికి 1,000 కోట్లు అవసరమైతే 10,000 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ రైతులకు రైతు భరోసా చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం డబ్బులు చెల్లించడానికి మీ దగ్గర ఉన్నాయి. కానీ రైతులకు మాత్రం రైతు భరోసా ఇవ్వరు. ఎందుకంటే రైతులు అరగడు కదా. రైతులకు ఒక సంఘం లేదు, ఒక నాయకుడు లేడు రైతులలో. వాళ్ళేంది ఎవరైనా ప్రభుత్వం పెడుతుందంటే ఆశగా ఎదురు చూస్తారు, కొడుతుందంటే దూరంగా జరుగుతారు. మీరు ఇస్తారో అని ఎదురు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూడటం తప్పితే ఏం చేయలేరు. గిట్టుబాటు ధర రాకపోయినా ఏం చేయలేకపోతారు, మద్దతు ధర లేకపోయినా ఏం చేయలేకపోతారు, మార్కెట్లో దళారులు మోసం చేసినా ఏం చేయలేకపోతారు, ప్రభుత్వం మోసం చేసినా ఏం చేయలేకపోతారు. వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ నిస్సహాయ స్థితిని గమనించి మీరు ఇవాళ రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల్ని ఎంతకాలం మోసం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ, ₹2,00,000 రుణమాఫీ పూర్తి చేయలేదు. రైతు భరోసా ఒకసారి ఎగ్గొట్టారు, ఇప్పుడు రెండోసారి ఎగ్గొట్టబోతున్నారు. రైతుల నుంచి ఖచ్చితంగా ఈ గుణపాఠం మీకు రైతులు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు భవిష్యత్ ఎన్నికల్లో. గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ వచ్చేది 10 సంవత్సరాలు మేమే అని ఎట్ట చెప్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. పూర్తిగా హామీలని అమలు చేయట్లేదు. ఇప్పుడు రైతులకు ఇచ్చిన హామీ లేదు, రైతు భరోసా ఎగ్గొడతారు. మీకు భవిష్యత్ ఎన్నికల్లో రైతులు ఖచ్చితమైన గుణపాఠం చెప్పి తీరుతారు.